మాఘ పురాణం 13వ రోజు అధ్యాయం 13. ఈ అధ్యాయంలో మాఘ స్నాన మహిమ వల్ల ఒక సామాన్య ఇల్లాలు తన భర్తను మృత్యువు నుండి ఎలా కాపాడుకుందో వివరించబడింది. నేను మీకోసం ఇంత కష్టపడి మాఘ పురాణం కథలను ప్రతిరోజూ అప్లోడ్ చేస్తున్నాను. మీ దగ్గర నుండి నేను ఏది ఆశించట్లేదు. ఓం నమో నారాయణాయ అని దేవుడిని స్మరిస్తూ కామెంట్ చేయండి. మాఘ పురాణం 13వ రోజు కథ. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో ఇలా అన్నారు. రాజా, మాఘ స్నానం కేవలం మోక్షానికే కాదు, కుటుంబ సౌభాగ్యానికి కూడా మూలం. దీనికి నిదర్శనంగా సుమతి అనే సాధ్వి కథను విను. పూర్వం ఒక గ్రామంలో సుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె భర్త దేవాదత్తుడు ఒకసారి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు కూడా అతను బ్రతకడం కష్టమని చెప్పారు. సుమతి పతివ్రత కావడంతో తన భర్తను కాపాడుకోవడానికి దైవ ప్రార్థనే మార్గమని నమ్మింది. అప్పుడు మాఘ మాసం నడుస్తోంది. ఆమె ప్రతిరోజూ తెల్లవారుజామునే నదికి వెళ్లి చలిని లెక్క చేయకుండా మాఘ స్నానం ఆచరించి తన పుణ్యఫలాన్ని భర్తకు ధారపోసింది. స్నానం ముగించిన తర్వాత నది ఒడ్డున ఉన్న విష్ణుమూర్తికి దీపారాధన చేసి, నా భర్తను మృత్యువు నుండి కాపాడు అని మనసారా వేడుకుంది. ఆమె భక్తికి మెచ్చిన యమధర్మరాజు ఆ దేవాదత్తుని ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన తన దూతలను వెనక్కి పంపేశాడు. మాఘ స్నాన పుణ్యం వల్ల దేవాదత్తుడు అద్భుతంగా కోలుకున్నాడు. ఆ దంపతులు చిరకాలం సుఖసంతోషాలతో జీవించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నారు. వశిష్ఠ మహాముని ఇంకా ఇలా వివరించారు. రాజా, 13వ రోజున దీపదానం చేయడం అత్యంత విశిష్టమైనది. మాఘమాసంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ఆ దీపాలను దానం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున భర్త ఆరోగ్యం కోసం స్త్రీలు, సంతానం కోసం తల్లిదండ్రులు మాఘస్నానం ఆచరిస్తే వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు నదిలో మునిగే ప్రతి ఒక్కరికీ ఆ గంగామాత మరియు శ్రీహరి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ముగింపు. ఈ విధంగా 13వ రోజు అధ్యాయం ముగుస్తుంది. నిష్కల్మషమైన భక్తితో చేసే మాఘ స్నానం మృత్యువును సైతం గెలవగలదని ఈ కథ మనకు బోధిస్తుంది.